మొదలుపెట్టిన గురుగారు. తప్పకుండా. సిద్ధమై ఉన్న సద్వస్తువు అంటే అహంస్ఫురణలో స్థితమై ఉండటమే సిద్ధి. ఒక్క నిమిషం. గురుగారు. మహర్షి ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఆత్మ ఒకటి సిద్ధంగా ఉందని, ఆ విధంగా నిలిచి ఉండవచ్చునని దేహాత్మబుద్ధిలో ఉన్న వాళ్ళకి చెబుతున్నారు. గురుగారు. సిద్ధమై ఉన్నది అన్న విషయం జీవుడికి తెలియదు. తనకు తెలిసింది ఏమిటి? ఈ మాయలో ఎందరో సిద్ధ పురుషులు ఉన్నారు, ఎందరో వాళ్ళ సిద్ధులను ప్రదర్శిస్తున్నారు. ఎట్లా ఉంటుందంటే ఈ ద్వైతంలో కొన్నిటిని సృష్టించటం, రోగాలు మార్పు నయం చేయటం, వస్తువులను ఇవ్వటం, ఇది సిద్ధులు అనుకుంటున్నారు కాబట్టి ఇది సిద్ధులు కాదని, అత్యంత ఉత్తమమైన సిద్ధి ఆత్మసిద్ధి అని చెప్పటానికి ఈ మాటలు చెబుతున్నారు. గురుగారు. సిద్ధి అనే పదంలో ఉన్నది, స్థిరమై ఉన్నది. ఇక్కడ మనం చూసే సిద్ధులు మానసికాలు. అవును గురుగారు. దేహాత్మ బుద్ధి ఉంటే, అన్యులు కనపడుతూ ఉంటే వారికి నీ సిద్ధులు ప్రదర్శిస్తాడు. ఆత్మసిద్ధిలో ఉన్నవారు ఎవరున్నారని ప్రదర్శిస్తారు? వారు ప్రదర్శించారు. కారణం ఉంటే ఉండొచ్చు. ఆత్మ ప్రకాశమైన తరువాత కూడా సిద్ధులు ఉండవచ్చు, లేకుండా ఉండవచ్చు. అక్కడ విషయం అది కాదు. స్థిరంగా ఉన్నటువంటి ఆత్మసిద్ధిలో నీవు నిలిచి ఉండటమే నిజమైన సిద్ధి గాని ఈ సిద్ధులు కాదని చెప్పటానికి ఇన్ని మాటలు చెబుతున్నారు. ఎందుగా చూడండి. సిద్ధమై ఉన్న సద్వస్తువు అంటే అహం స్ఫురణలో స్థితమై ఉండటమే సిద్ధి. ఇతరమైనవన్నీ కలల వంటివే. అంటే ఇక్కడ మాయలో ఎన్నో అద్భుతాలు చూస్తున్నాయి. జీసస్ క్రైస్ట్ వచ్చిన ఎన్నో సిద్ధులు చూపించాడు. గురుగారు. కృష్ణ పరమాత్మ వచ్చిన ఎన్నో సిద్ధులు చూపించాడు. అంటే చెవిటి వారికి మాట రావటం, మూగవాడు వినటం, ఇట్లా చెవిటి మూగైనప్పటికీ వాటిని లేకుండా చేయటం సిద్ధులు. కృష్ణలోపులకి రోగం మార్చటం, ఇవన్నీ కూడా మాయలో కనపడుతున్న సిద్ధులు. సమస్య ఎక్కడ వస్తుందంటే అలా ఆత్మసిద్ధమై ఉన్నది, అది నీవేను అని ఎంత చెప్పినా దేహాత్మ బుద్ధికి, ఈ ద్వైత బుద్ధికి అది అందదు. నిజమే, ఆత్మ ఉన్నట్టు జీవుడికి తెలియదు. ఆత్మ జీవుడిని గుర్తించదు. మనం చెప్పుకునే మాటలన్నీ కూడా
ద్వైత అజ్ఞాన పరిధిలోనే ఉమ్, ఇవి ఉంటాయి. ఉమ్, దేహాత్మ బుద్ధి, ఇతరులు, అద్భుతాలు. ఉమ్. ఆ గురువు గారు. ఉమ్, అందుకని అసలు అహంస్ఫురణ అంటే కూడా జీవుడికి అర్థం కాదు. ఉమ్, నేను ఉన్నాను వ్యక్తిగా, ఉమ్, దేహం పుట్టుక నా పుట్టుక, ఇది అర్థం అవుతుంది. ఉమ్, దేహం మారిపోతేనే పోతాను, ఇది అర్థం అవుతుంది. కానీ నీకు ఒక అహంస్ఫురణ ఉన్నదని, ఉమ్, అదే దీనికి ఆధారమని, స్ఫురణగా నీవు నిలిచి ఉండటమే శుద్ధి అని ఇక్కడ ఎంత చెప్పినా ఉమ్, ఈ జీవుడు ఉమ్, అహంస్ఫురణగా తాను ఉండలేడు. ఉమ్, దీనికి ముఖ్య కారణం ఈ అహంకారపు పుట్టుక మరణము విడిచేకముందు ఉమ్, నిజమే ఉమ్, తాను కాని దానితో తాను అసోసియేట్ అయినాడు. ఉమ్, కానీ ఇది నేను కాదు, నేనంటే అహంస్ఫురణని ఉమ్, తెలుసుకునే సామర్థ్యం ఉమ్, ఈ జీవుడికి లేదమ్మా. ఉమ్, చెప్పడం బాగానే ఉంది, ఉమ్. తత్వమసి వాక్యంతో కూడా చెప్పారు, ఆ గురువు గారు. నీవే అది, నీవే అది. ఉమ్, ఉమ్, వచ్చిన సమస్య ఏమిటి అంటే ఆ అదిని అంటే అహంస్ఫురణని ద్వైతంలో తీసుకొచ్చి ఉమ్, నీవు ఉండేది కాదు. ఉమ్. ఆ గురువు నీ గారు. స్వరూపం అదే. ఉమ్, ఇక్కడ వచ్చిన సమస్య దేహాత్మ బుద్ధితో ఈ అహంకారము బయటికి దూకినప్పుడు ఉమ్. దాని మూలం దానికి తెలియదు, ఆ గురువు గారు. ఉమ్, దానితోనే ఉంటుంది. ఉమ్, ఒక ఆభరణం బంగారంతో ఉంటుంది, ఉమ్. కానీ ఆభరణానికి తాను బంగారం అని తెలియదు. తెలియదు. ఉమ్, ఇక్కడ కూడా నేను ఉన్నాను ఉమ్, అన్న అహంస్ఫురణ అది ఒకటి ఉండబట్టి ఉమ్, మన దేహం అంటూ జీవుడు ఈ మాయలో కనపడతాడు. ఉమ్, ఈ మాయా జీవుడికి ఎంతసేపు ఇంద్రియాల యొక్క పరిధిలో అనే జగత్తుని, సంసారాన్ని, ఇతరులని ఉమ్, చూస్తాడు. ఉమ్. ఈ జాగ్రత్త వస్తుంది. ఆ గురువు గారు. స్వప్నానికి వెళ్ళేసరికి ఇది అదృశ్యమైపోతుంది. ఉమ్, జాగ్రత్త స్వప్నము ఏ అవస్థగా అవస్థ సత్యంగా ఉంటుంది, ఉమ్, కానీ దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఉమ్. దేంతోనూ కలవదు. ఆ గురువు గారు. ఉమ్, స్వప్నంలో ఉన్న విషయాలు జాగ్రత్తలోకి రావు, ఉమ్, జాగ్రత్తలో నువ్వు చేస్తున్న పనులు ఉమ్. స్వప్నంలో కనపడదు. అవును. ఉమ్, అమ్మా, ఉమ్, ఇదే విషయాన్ని మహర్షి కూడా చెప్పారు గతంలో. ఉమ్, సుష్టిగా భోజనం చేస్తాడు జాగ్రత్త అవస్థలో, ఉమ్, అప్పటికనే అన్నం కూడా అట్టి పెట్టుకుంటాడు, కానీ స్వప్నావస్థలో ఆకలితో అలవడిస్తాడు. ఉమ్. ఈ విషయం గుర్తుకు రాదు. అవును. ఇక్కడ తిన్నది ఎందుకు పనికి రాదు. ఉమ్, అదేవిధంగా నిద్రావస్థకి పోయేసరికి జాగ్రత్త స్వప్నాలలో ఉన్నటువంటి ఆ లోకాల ప్రస్తాపనే ఉండదు. ఉమ్, ఇక తురీయమైన ఆత్మస్థితిలో అంటే అహంస్ఫురణలో సృష్టి ఉండదు, ఈ ప్రస్తాపనకి తావే ఉండదు. ఉమ్. అమ్మా, ఆ గురువు గారు. ఉమ్, కాబట్టి నీవు ఆత్మవై ఉంటూ ఆత్మగా ఉండు అనేది జీవుడి చేతుల్లో ఉండదు తప్ప. ఉమ్, విచారించే వరకు బాగానే ఉంటుంది. ఉమ్. ఈ దేహం లేకపోతే నేను ఎట్లా ఉన్నాను నిద్రలో, ఉమ్, నిద్రలో ఉన్నది నీ సహజత్వమే అని చెప్పినప్పటికీ ఉమ్. ఈ జాగ్రత్త అవస్థలు నిద్రాస్థితిని
తాను తీసుకురాలేడు. గురువుగారు. అంటే ఆత్మగా ఉంటూ అన్యత్వాన్ని చూడలేదు. అన్యత్వాన్ని చూస్తున్నప్పుడు మూలము తెలియదు. మూలం తెలియదు. ఉన్నది ఒకటే నేను. అహంకార నేను, ఆత్మ నేను అంటూ ఉంటుంది. గతంలో ఒకసారి చెప్పి ఉంటాను, దగ్గర చూస్తున్నప్పుడు దూరం చూడలేరు, దూరం చూస్తే దగ్గర చూడలేరు. ఆత్మగా అహం స్ఫురణగా నిలిచి ఉన్నప్పుడు అది దేనిని చూడదు, తనకు తానే ఉంటుంది. ఇతరులో నువ్వు దేన్ని చూడలేవు కదా. చూడలేను. అక్కడ ఉందో, సంసారం అక్కడ ఉందో, ఏమీ చూడలేదు. ఎందుకని? ఈ అహంకారం పూర్తిగా ఉత్తిరాహించదు అయి ఉంది, అది ఉంటుంది. కానీ ఇతరులో ఉన్న విషయమే తెలియదు. అటువంటిప్పుడు ఆత్మ విషయం ఎలా తెలుస్తుంది? ఉండు ఉండు అన్నారు బాగా. నువ్వెప్పుడు లేకపోతే ఉండవచ్చు, ఇప్పుడు కూడా నువ్వు ఆత్మే. నీవు చెయ్యవలసిందే అడ్డు తొలగించే ప్రయత్నం. ఏమిటా అడ్డు? ఆలోచనే అడ్డు. కాబట్టి ఆలోచన లేని స్థితి అంటూ నీవు నిలిచి ఉండు. అనుగ్రహము చేత అదిగో సిద్ధమై ఉన్న అహం స్ఫురణ అది ప్రకాశించినప్పుడే తప్ప నీ స్వరూపము లేకపోతే తెలియదు. తెలియదు. మొత్తం పూర్తిగా చదివి. సిద్ధమై ఉన్న సద్వస్తువు అంటే అహం స్ఫురణలో స్థితమై ఉండటమే సిద్ధి. ఇతరమైనవన్నీ కలల వంటివే. అంటే కళ ఎందుకని అంటున్నారు? కళ సత్యం అని తెలుసు బాగా. కళ కంటున్నప్పుడు తెలియకపోవచ్చు, మేల్కొనంగానే వెంటనే తెలుస్తుంది కళ. ఎవరికి తెలుసు? ఈ అహంకారానికి తెలుసు. అవును గురుగారు. కానీ ఈ జాగ్రత్త అవస్థ అసత్యమని తెలియదు. శంకరులు చెప్పుకొచ్చారు, జాగ్రత్త స్వప్న సుషుప్తలు మూడు కూడా అసత్యములే, సత్యము కాదు. అది ఎట్లా చెప్పుకొచ్చారు? ఎలా చెప్పగలరు? మూలము నెరిగినప్పుడు చెప్పచ్చు. మూలం ప్రకాశించకపోతే తెలియదు. మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా నువ్వు అదేనన్నా అది ప్రకాశిస్తూనే ఉండదన్నా, నువ్వు అదిగా ఉండటం అన్నా జీవుడి చేతుల్లో లేదు. ఒకసారి బయటికి దూకిన తర్వాత నువ్వు జీవుడికి మూలం తెలియదు. అదే మహర్షి కూడా చెప్పింది, అహంకార మూలమా తెలుసుకునే స్థితిలో ఉండదు. తన మూలమే తనకి తెలియదు, ఆత్మ మూలం ఎలా తెలుస్తుంది? ఎందుకని? ఈ ద్వైత పరిధిలోకి ఆత్మ రాదు కాబట్టి. ఇంద్రియ పరిధిలోకి రాదు, మానసిక పరిధిలోకి రాదు. వీడు తెచ్చుకున్న పిడికెడు ప్రారంభంలో కోరికలు, బంధాలు, వాసనలు ఇవి మాత్రం తెలుస్తాయి. మంచి అని, చెడు అని, వీరని, వారని అది తెలుస్తుంది. కానీ అహం స్ఫురణను, అహంకారము, పరిమితత్వము తెలుసుకోలేదు. అంటే దీన్ని బట్టి ఉన్నది అదే అన్నా కూడా అందరు ముక్తులు అవ్వాల్సిందే, కానీ అది స్వానుభవానికి వచ్చినప్పుడే అంతే కదా గురుగారు. అందరూ ఎవరు లేరు, స్వానుభవం అనేది ఉండదు.
స్వానుభవం అంటే మళ్ళీ ప్రమాదం. ఆ, వ్యక్తిత్వాన్ని అట్టు పెట్టుకుని ఆత్మను చూడటం. ఆ, ఆత్మ అనుభవం వ్యక్తిత్వంతో ఉండదమ్మా. అదే గురుగారు, ఆత్మానుభవం ఆత్మకే. కానీ అది ఏదైనా మంచైనా చెడైనా ఏదైనా కానీ రావాలంటేనాక అది అంటే నాకు ఇప్పుడు మీరు అన్నట్లు ఉండేది అయితేనక ఉన్నది అదే, ఉన్నది అహంస్ఫురణే అన్నటప్పుడు అందరూ ముక్తులు అవ్వాల్సిందే, మొత్తం ఉండే వాళ్ళందరూ అనుకుంటే, ద్వైతంలో అనుకుంటే. ఫస్ట్ పాయింట్, అందరూ ఎవరు లేరు, ఉమ్, ఉన్నది ముక్త స్థితి. ముక్త స్థితి. స్ఫురణ అనేది ఉమ్, జీవుడు ముక్త స్థితి అనుకోవడం పొరపాటు. ఉమ్, జీవుడే లేడు, ఉమ్, జీవుడే ఒక ఊహా వస్తువు. ఉమ్, జగత్తు విద్య బ్రహ్మమే సత్యం అన్నారుగా గురుగారు. ఆదిశంకరుడు. ఉమ్, ఉమ్, సో విద్యలో నువ్వు చూస్తున్నావు, చూస్తున్నాను కాబట్టి. కళలో ఎందరినో చూస్తున్నావు. ఉమ్, ఉమ్, వాళ్ళందరూ మేల్కొని ముక్తులు అవుతారా? ఉహు, ఉహు, ఉమ్, ఒకటి వ్యక్తిగత ముక్త స్థితిలో ఉండవు. ఉమ్, అసలు ముక్తి అనే పదం ఎందుకు వచ్చింది? స్థిరంగా ఉన్నది కాబట్టి అది ముక్త స్థితి. ఉమ్, ఏమా గురుగారు. జీవభావనతో ముక్తి పొందటం జరగదు. ఉమ్, సర్పరచు భ్రాంతిలో ఉమ్, ఉమ్, భావన ఉంటే తాడని చూడటం జరగదు. ఉమ్, పాము తాడు కలవు. గురుగారు. ఉమ్, అప్పటికి మహర్షి ఏమన్నారు? ఇందాక బ్రహ్మ కలిపిన పాము ఏమైందంటే తాడులో కలిసిపోయింది అన్నాడు. ఉమ్, వింటానికి బాగానే ఉంటుంది. ఉమ్, ఉమ్, తాడు నుంచి పాము వస్తే కానీ. అవును. కాబట్టి ఈ అహంకారం ఏమైందంటే ఉమ్, ఆత్మలో కలిసిపోయిందన్నా ఉమ్, ఆత్మలో ఇది ఉండదు. ఉమ్, అవును కదా. అంటే స్ఫురణమయ స్థితిలో ఉమ్, ఈ అవస్థలు గాని ఏవి ఉండవు. జనన మరణాలు గాని జీవుడు జగత్తు ఉమ్, ఈశ్వర భావనలు గాని ఏ ఒక్కటి ప్రకాశించదు. ఉమ్, సో ఉన్నదే ముక్త స్థితి అని ఎందుకు చెబుతున్నారు? ఉమ్, ఇష్టమేది కాబట్టి. ఉమ్, ఉమ్, అంతేగాని ఉమ్, జీవుడి యొక్క ముక్త స్థితి అదని, ఉమ్, అందరూ ముక్తులేనని, ఉమ్, అందరూ జీవన్ముక్తులే అని మన మాయలో చెప్పుకోవచ్చు. ఉమ్, కానీ ఉమ్, అట్లా వ్యక్తిగత ముక్త స్థితులు అంటూ ఉంటాయి. ఉమ్, ఉమ్, కారణం ఆత్మ అహంకారాన్ని, దేహాదుల్ని, జగత్తుని, ఉమ్, లోకాలని గుర్తించదు. ఉమ్, జీవుడు గుర్తిస్తాడు. గురుగారు. ఇది జాగ్రత్త అవస్థ, అది స్వప్నావస్థ, ఇది నిద్రావస్థ, అన్యులు ఉన్నారు, పుడుతున్నారు, పోతున్నారు, ఇది గుర్తిస్తాడు. అదే గురుగారు, అంటే వ్యక్తిగత ముక్తులనే లేదు దీన్ని బట్టి చూస్తే. అది ఏది గుర్తించదు కాబట్టి ఆత్మ. చెప్పుకోవడానికి నీవే అది, ఏ ముక్తుడివి, నీవు పుట్టావని అనుకుంటున్నావు, నువ్వు పుట్టలేదు. పుట్టుక మరణము లేని స్థితే ఆత్మస్థితి అని చెప్పటం. ఈ పుట్టుక మరణించటానికి ఆత్మ ప్రకాశము అనంతంగా నిలిచి ఉంటుంది. అది కనపడిపోయేది కాదు. అదే నిజమైన సిద్ధి అని చెప్పటం ఆయన చెప్పుకునే మాట. బోధించేటప్పుడు నీది కాదు, నీవే అది 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 అని చెప్పటం. అదే తత్వమసి వాక్యం అనుకో. తత్వమసి వాక్యం ఏం చెబుతున్నారు? నువ్వు ఇది కాదు, నువ్వే అదని. ఎంత చెప్పినా అది ప్రకాశించినప్పుడు జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఎగిరిపోతుంది. కాసేపు నిద్రపోతేనే ఎగిరిపోతుంది గురుగారు. కాబట్టి సిద్ధమై ఉన్నది అనేది
అది ప్రకాశిస్తేనే తప్ప జీవుడికి తెలియదు. దేవుడికి తెలియదు. అవును. ఇంతవరకు ఏమనుకుంటున్నాడు? ఈ ద్వైత జ్ఞానమే సత్యం అనుకుంటున్నాడు. సంసారం సత్యం, జరుగుతున్న విషయాలు సత్యం, ఏమని పుట్టుక సత్యము, మరణం సత్యం, పెరుగుట సత్యము, ఇవన్నీ అర్థమవుతాయి. ఎందుకని ఇదంతా కూడా డేటా ఇంద్రియాలు కలెక్ట్ చేస్తా ఉంది. కలగంటున్నప్పుడు కల సత్యంగా ఉంది, జాగ్రత్తగా సత్యంగానే కనపడుతుంది గురువు. కానీ విశేషం ఏంటంటే దేహం ఉన్నట్టు చెప్పదు, ఇతరులు ఉన్నట్టు చెప్పలేదు. గురువు గారు చూస్తున్నావు అంతవరకు. నాది అంటున్నావు, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాళ్ళు అంటున్నారు. అది మనసు బయటికి దూకుతా ఉంది కాబట్టి అవన్నీ సత్యంలాగా కనబడుతున్నాయి. కానీ ఇంతకీ ఆ నేను ఉందేమో చూడబోతే దానితో పాటు ఈ కుటుంబము, ఈ పరివారము, ఈ సృష్టి, ఈ జగత్తు అంతా అదృశ్యమైపోయింది. కాబట్టి అన్యత్వం ఎక్కడా లేదు. ఉన్నదే అహంస్ఫురణ, ఉన్నదే ముక్త స్థితి. అందుకనే మహర్షి అన్నారు అందరూ ముక్తులే పొమ్మన్నారు. అంటే ఆత్మను విడిచి ఎవరు లేరని చెప్పడం. అంతేగాని అహంకారాన్ని పట్టుకుని వేలాడుతూ నేను అప్పగా ఉండి వచ్చాను అంటాను. అసలు అమ్మా దీని అనుభవం ఇది ఉన్నట్టు కూడా అక్కడ ప్రస్తావన రాదు. ఏమైపోయింది? అహంకారము, వ్యక్తిత్వము, పరిమితత్వము, దేహము, కుటుంబము, ప్రపంచము ప్రస్తావన పొరపాటున కూడా అదిగా సృష్టించినటువంటి అహంస్ఫురణలో ఉండదు. ఇది నా అనుభవం. ఎటుపోయిందన్న దిగులు కూడా ఉండదు. ఎందుకంటే అది ఇప్పుడు కూడా గురువు గారు మనస్సు వస్తేనే ఉన్నట్టుగా అనుకుంటుంది. కాబట్టి ఉన్నదే జ్ఞానము, ఉన్నదే అహంస్ఫురణ. మరి లేనిదేమిటి? ద్వైతము, సృష్టి. అది ఇక్కడ నువ్వు దేహాత్మ బుద్ధితో ఉన్నావు కాబట్టి కృష్ణ పరమాత్మ గీతలో కూడా పునర్మరణ పొందకు చదవాలి. ఇంకోటి గురుగారు, ఇప్పుడు పుట్టుక అనేది స్త్రీ పురుషుల కలయిక వలన, లేకపోతే పుట్టాను అనొక భావన వచ్చి దాని క్రియారూపంలో జరిగి అలాగ పుట్టడం జరుగుతా ఉందా? ఎలా గురుగారు దాన్ని? సరే, దాని గురించి చెప్తాను మీకు. స్వప్నంలో ఆకలి వేస్తుంది, తిన్నావు. స్వప్నభోజనం ఉండి తిన్నావా? నువ్వు అనుకుని సృష్టించి తిన్నావా? ఉండి తిన్నాను. స్వప్న భోజనం గురుగారు అనుకుని తిన్నాను కదా. ఇది కూడా అటువంటిది. నువ్వు దేహం అనుకుంటే స్త్రీలు పురుషులు కనపడతారు. నీలో కోరిక ఉంటే అన్యత్వంతో అనుసంధానం చేస్తారు. ఇది కూడా స్వప్నమే. కానీ మనస్సు విశ్లేషణ చేస్తుంది, పంచభూతాలతో కూడుకుని ఉంటుంది. సృష్టి అట్లాగో స్థూల దేహము అంతే. అవును, స్థూల దేహం అంటే పంచభూతాలతో కూడిన. సృష్టి అంటే ఏమిటి? శరీరం, మనస్సు, ఇంద్రియాలన్నీ. ఇవన్నీ జనరేషన్స్ వస్తున్నాయి కాలంతో పాటు. ఎలా వస్తున్నాయి? స్త్రీ అని, పురుషుడు అని, మాయలో ఒక భావన మాత్రమే. నిజానికి స్త్రీ లేడు, పురుషుడు లేడు. నువ్వు కాసేపు నిద్రపోతే నీ దేహము ఆడదేహమా, మగదేహమా తెలియదు, వృద్ధదేహమా, బాలదేహం తెలియదుగా. తెలియదు గురుగారు. అవును. కాబట్టి భావనలకే సృష్టి పరిమితం. నిజంగా అక్కడ ఎవరు లేరు.
ఉమ్, నువ్వు కలిసినట్లుగా భావిస్తావు. ఉమ్. స్వప్నంలో కూడా ఎన్నో సుఖాలు అనుభవిస్తావు కదా. అవును గురుగారు, అవును, తావు తిరుగుతావు, అవును, అవును. తావు అనుభవిస్తావు. ఉమ్, ఉమ్, అక్కడ ఉండి అనుభవిస్తావా? కాదు ఉమ్, కదా. ఉహు, ఉమ్. కళ అనేది బాగా అర్థమవుతుంది. అవును నువ్వు గురుగారు, ప్రొజెక్ట్ చేస్తావు, అనుభవిస్తావు. అనిపిస్తాను. అవును. జాగ్రత్తావస్థలో నీ ప్రొజెక్షన్ తో పాటు నిజంగా ఉన్నట్టుగా ఉన్నట్టుగా భావిస్తావు. భావిస్తాను ఇది. ఉమ్, That's all. ఉమ్, ఉమ్, నిజానికి కలవటము పెరగటం అంటూ ఏది ఉండదు. ఉమ్. ఎందుకని జాగ్రత్త అవస్థ కూడా స్వప్నమే. అవును. ఉమ్, ఇది ఎలా ఏర్పడింది? మానసిక దృక్పథంతో ఏర్పడింది. ఉమ్. నువ్వు పెరిగిన వాసనలు తెచ్చుకున్నావు ప్రారంభం. కాబట్టి ఉమ్, ఉమ్, ఆ కోరికలని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇదిగో వివాహం అని, ఉమ్, సంతానం అని, సంపద అని, ఉమ్. నాది అని, వీరు అని వచ్చింది కాబట్టి అవును గురుగారు. ఉమ్, ఇంకా చేసిన ఉమ్. ఒక అవస్థ దాటితే ఇద్దరులో వీళ్ళు ఏమైనారు? లేరు. ఉమ్. అవును గురుగారు. ఉమ్. నువ్వేమీ కనపడదు. అవును. ఉమ్. సంగతి పక్కన పెట్టు. అవును. ఉమ్, వాళ్ళు అక్కడ పారేసావు, వెళ్ళిపోయినావు. ఉమ్, నీకే ఇబ్బంది కలగలే. ఉమ్. ఇద్దరు అయ్యో నా దేహం ఏమైపోయిందో నీకు తెలియదు. మళ్ళీ తిరిగి వస్తేనే ఈ వార్తలు విన్నప్పుడు అనుకుంటావు అవును. ఉమ్. ఇదొక్క ఉందా, అదొక్క ఉందా. ఇది చెప్తాను. ఆ గురుగారు. ఇవన్నీ కూడా మానసిక. మానసికమైన ఉమ్, ప్రొజెక్షన్స్. ఉమ్, స్వప్నం ఎట్లాగో జాగ్రత్త అవస్థ కూడా ఉమ్, అదే రీతిలో స్వప్న తుల్యము. ఉమ్, నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినా ఉమ్, స్వప్నమే. ఉమ్. సంఘటన జరిగిన స్వప్నమే. స్వప్నం. ఉమ్. ఆ గురుగారు. దానికి తప్పదే అవుతుంది. ఆసుపత్రికి పరిగెడతావు, ఇంజక్షన్ తీసుకుంటావు, అది స్వప్నమే. ఉమ్. స్వప్నము అంటే అసత్యం. అసత్యమని. ఉమ్, ఉమ్. ఇంత అసత్యమైన అహంస్ఫురణని విడిచేది లేదు. విడిచిలేదు. ఉమ్, తీరా చూస్తే నేను నేనుగా ఉన్నప్పుడు మెలకువతో ఆత్మగా తురీయంలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావన ఎక్కడ, ఉమ్, జన్మం ఎక్కడ, మరణం ఎక్కడ, ఉమ్, బంధం ఎక్కడ, మోక్షం ఎక్కడ, అన్ని పోయింది. ఉమ్. అందుకని ఏమంటున్నారు? నిజమైన సిద్ధి సిద్ధించి ఉన్న ఆంస్ఫురణగా ఉండటమే. ఉండటమే. ఉమ్, ఆల్రెడీ ఉన్నావు. ఉమ్, నిజమైన మెలకువ ఉమ్, తురీయంలో నిలిచి ఉండటం. ఉమ్, అంతేగాని నిద్ర నుంచి జాగ్రత్త వస్తూ రావటం కాదు. ఉమ్. ఒక మాయ నుంచి ఇంకో మాయకు వచ్చావంటే ఆ గురుగారు. అవును. ఉమ్, ఇక్కడ కూడా చిత్త వృత్తం. ఉమ్, ఇక్కడ చూడటము, పనులు చేయటం ఏ విధంగా చిత్త వృత్తో ఉమ్, చిత్రించటము, కలగటము కూడా నీ ప్రారంభంలో వాడు. ఉమ్. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు కూడా కర్మవశం. ఉమ్. ఇది ఇట్లా రాకపోతే, కనపడకపోతే నీకు ఆత్మ సంగతి ఎలా తెలుస్తుంది? అవును గురుగారు. నువ్వు అదేం తెలియాలి. తెలియాలి. ఉమ్, అందుకని ముందు ఒక భేదం ఏర్పడుతుంది, ఉమ్, ఉమ్, ముందు ఒక అన్యత్వం ఏర్పడుతుంది, ఉమ్, ఆ తర్వాత అభేదం ఉంటుంది. అట్లా ఉమ్, ఉమ్. భావభయం కలిగితే కదా తాడం అవును. తెలుస్తుంది. అవును గురుగారు. ఉమ్, దేహాత్మ బుద్ధి వస్తేనే కదా నేనంటే అహంస్ఫురణని అవును. అది ప్రకాశించడం తెలిసేది. ఉమ్, ఇది ఉమ్. అసత్యమని ఎప్పుడు తెలుస్తుంది? స్వరూప జ్ఞానంతో తెలుస్తుంది. తెలుసు. లేకపోతే తెలియదు. తెలియదు. ఉమ్. ఏమ్మా? ఆ గురుగారు. ఉమ్, చాలా సింపుల్ గా ఉంటుంది. ఉమ్, అవస్థాత్రయములు మూడు కూడా అసత్యము. ఉమ్. ఎందుకని? ఈ మూడు మానసికాలే. మానసికాలే. ఉమ్, అహంకారము దేహాలను మార్చుకుంటూ ఆ లోకాన్ని చూస్తుంది. ఉమ్. స్థూల దేహంతో జగత్తును చూస్తుంది, సూక్ష్మ దేహంతో స్వప్న లోకాన్ని స్వప్నాల్లో చూస్తుంది. కనిపిస్తుంది.
కారణదేహంతో నిద్రపోతుంది. నిద్రపోతుంది. గురువు గారు. నిద్ర ఎట్లా వస్తుందో, మెలకు వస్తుందో జీవుడికి తెలుసునా? తెలియదు. పోనీ నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను నిద్రపోతున్నాను అలాంటి టైంకి లేస్తానని చెప్పగలవా? చెప్పలేను. వెనుక వచ్చాక చూస్తావు గడియారం టైం అయింది. అంటే కాలానికి అతీతంగా ఉంటుంది నీ సహజ స్థితి, అహం స్ఫురణ స్థితి అని చెప్పడం. కనుక జీవ భావనతో నీవు ఆత్మగా ఉండలేవు. గురువు గారు ఇంకేమైనా అనుమానం ఉంది? మొత్తం చదివేసావా? అయిపోయింది గురువు గారు. ఏమన్నా ఉంటే అడగండి. మా గంగయ్య గారు కనపడటం లేదు, ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఉన్నారా? అజ్ఞాతంలో ఉంటే వింటారు, దేనిని చూడలేదు. ఇంతవరకు చెప్పింది ఏమైనా అనుమానం ఉందే? ఇంకొడు పడను ఉన్నాయా? అన్ని లింగం అయిపోయిందే. మా మూర్తి గారు అయిపోయే టైంకి వస్తారు, ఆయన వింటూ ఉంటారు. అసలే కనపడుతూ ఉంటే మిమ్మల్ని పలకరించా, కనపడకపోతే ఎట్లా పలకరిస్తాం? మీరు ఉన్నా లేనట్లే, లేకపోయినా ఉన్నట్టే మీ దృష్టిలో. ఏమన్నా ఉన్నాయా? శ్రీనివాసరావు గారికి ఇంకా కాసేపట్లో ఇది అదృశ్యం అయిపోతుంది. ఏం లేదు సార్, అంతా ఓకే అండి. ఏం లేదు సార్, అంతా ఓకే అండి. అయ్యా మూర్తి గారు ఉన్నారా? స్పందన కనపట్టం లేదు. సరే, ఏమన్నా అరుణ ఏమన్నా ఉందే? ఉమ కానీ అరుణ కానీ ఒక్కసారి పూర్తిగా చదువు, ఇంకేదన్నా ఉంటే చూద్దాం. ఎందుకంటే ఒక 2 నిమిషాల్లో ఎగిరిపోతుంది. గురుగారు, సిద్ధమై ఉన్న సద్వస్తువు అంటే అహం స్ఫురణలో స్థితమై ఉండటమే సిద్ధి. ఇతరమైనవన్నీ కలల వంటివే. ఇక్కడ ఉండటం అనే పదం ఆల్రెడీ ఉన్నాం, కానీ ఆ ఉన్న విషయం నీకు ఎందుకు తెలియటం లేదు? అన్ని చింతల్లో ఉన్నావు. అందుకని చింతా విహీనం కృతి చింతగా. ఏమైనా రవి వచ్చావా? రవి వచ్చినట్టు కనపడింది, మళ్ళీ అదృశ్యమైనదా? సరే, అయితే కనపడిపోయేది ఏదైనా అసత్యమే, తెర మాత్రమే సత్యము. ఇక్కడ కూడా అంతే, ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యము. నేను చూస్తున్నాననే ద్వైత జ్ఞానం అంతా అసత్యం. అసత్యము అంటే ఉనికి లేదని, స్వయం ప్రకాశము లేదని అంతవరకు తీసుకోవచ్చు. ఇంకేదన్నా ప్రశ్న ఉంటే అడగచ్చు, అనుమానం ఉంటే అడగచ్చు. దీనికి సంబంధించకపోయినా, ఈ స్టేటస్ లో ఉన్నది కాకపోయినా ఏదైనా ఉంటే అడగచ్చు. ఏమా ఉమా, ఏమన్నా ఉందా? అన్మ్యూట్ చేసుకుంటే మాట్లాడగలరు.
ఏం లేదు గురుగారు. ఏమీ లేదా తెలుసుకునేవాడు ఉన్నాడేమో చూద్దాం. ఏమీ లేదని ఎవరు కూడా లేడా. ఇది ఉన్నది ఇది లేదు అని గుర్తించేవాడు కూడా లేడక్కడ. కాబట్టి ఒక తెర మీద బొమ్మలు పడుతున్నప్పుడు ఏ విధంగా అయితే దృశ్యాలన్నీ అసత్యములుగా అదృశ్యమైపోతాయో, ఈ జనన మరణాలు, ఈ దృశ్యమాన ప్రపంచము అలాగే అదృశ్యమైపోతుంది ఉండదు. కారణం అసత్యం కాబట్టి. అసత్యానికి నిలకడ ఉండదు, సత్యంలో మార్పు ఉండదు. మార్పు లేనిది అహంస్ఫురణ. పుట్టి పెరుగుతూ నశించేది ఇదిగో జీవుడు, జగత్తు, ఈశ్వర భావన. అంతకంటే ఏమీ లేదు. అత్యంత తేలికైనది నీవుగా ఉండటం. ఆల్రెడీ ఉన్నావు, కొత్తగా ఏది రాదు. ఎంత మనం చెప్పుకున్న ఆత్మదర్శనం, స్వరూప జ్ఞానము, సాక్షాత్కారాలు అటువంటిది ఏది ఉండదు. నేను ఉన్నాను అనే జ్ఞానం ఒక దోషలోనే నేను దోయం కనపడుతుంది. వాసన వల్ల, కోరిక వల్ల బంధపోయింది. అది కనపడినా కనపడకపోయినా తెరని బాధించవు. తెర అంటే స్ఫురణ, అహం స్ఫురణ, దాన్ని బాధించవు. తెర మీద సునామీ వస్తుంది, తెర తడవదు. ఇన్ఫర్నో వస్తుంది, అగ్నికీలకాలు పట్టుకుంటుంది, భూకంపాలు కనపడతాయి. ఆత్మకి ఏమీ కాదు, తెరకి ఏమీ కాదు. యుగాలు గడిచిపోయినా ఆత్మ మటుకు అహం స్ఫురణ చెక్కు చెదరకుండా ఉంటుంది. కాకపోతే ద్వాపరయుగం ఎక్కడ, త్రేతాయుగం ఎక్కడ, కృతయుగం ఎక్కడ చూస్తే ఏమీ లేవుగా మరి. లేకపోతే ఇది కూడా అంతే. ఈ కలియుగం అని చెబుతున్నానే, ఇది కూడా అదృశ్యమైపోతుంది. కాబట్టి కాలం జోలికి పోవద్దు. గతాన్ని విస్మరించు, భవిష్యత్తుని స్మరించవద్దు. వర్తమానంలో నిశ్చలంగా ఉండదు. నీ స్వరూపము స్ఫురణమయమని నీకే తెలుస్తుంది. ఆ ప్రకాశం అది ప్రకాశిస్తున్న స్థితి ఇప్పుడు కూడా అది ప్రకాశిస్తుంది. కొత్తగా ఏది రాదు. కావాల్సిందల్లా నువ్వు దృష్టి బాహ్యంలో లేకపోతే చాలు. దృష్టి అంటే జ్ఞానం. నేను చూస్తున్నాను అనేది జ్ఞానం. అది కూడా కన్ను, చేతులు, కాళ్ళు చూడని ఇంద్రియాలు జ్ఞానం వల్ల చూస్తారు. కాకపోతే ఇది సాపేక్ష జ్ఞానం. చూడనప్పుడు పూర్ణ జ్ఞానంగా ఉంటుంది. ఈ అహం